30 సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద దెంగించుకుంటే యువతో బోసిడి ముందు వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ వేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిదా టిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే నువ్వు పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామ్ రెడ్డి అనేటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు జేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి చిక్కెలో కొడతారమ్మా. నువ్వు పూడకో పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మందు అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని.